ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేని చూడబోతున్నాం. అలానే మనం ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో కోయిలగూడెం దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. మరి ఇంకా బ్లాగ్ లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనం లోకి వెళ్తే ఈ బ్లాగ్ లో మనం ఏం చూడబోతున్నాం అంటే, మీకు నేను ఆల్రెడీ మన ఖమ్మం దేవరపల్లి హైవేలోని దేవరపల్లి దగ్గర ఈ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని ఎలాంటి ఇంటర్చేంజెస్ చూపించాను. సో ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తా అంటే, మనం దేవరపల్లి హైవే లోపలికి వెళ్తే లోపల ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ అలానే కుయ్యలగూడెం నుంచి మన జంగారెడ్డిగూడెం వరకు రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది, ఈ హైవే వర్క్ ఎలా జరుగుతుంది అనేది క్లియర్ చూపించబోతున్నాను, చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను మీకు మ్యాప్ లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత అక్కడ జరుగుతున్న వర్క్ ని చూపిస్తాను అండ్ వర్క్ ని చూపిస్తూ ఆ వర్క్ ని కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మనం ఈ విజువల్స్ ని అండ్ మ్యాప్ ని చూడడానికి వెళ్దామా? ఫస్ట్ అయితే మ్యాప్ చూసేద్దాం, పదండి. ఫ్రెండ్స్, మన మ్యాప్ చూసుకున్నట్లయితే ఇదే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఇక్కడ ఖమ్మం ఉంటుంది, ఇక్కడ దేవరపల్లి మధ్యలో కొత్తగా హైవే వేస్తున్నారు. ఇదే గ్రీన్ఫీల్డ్ హైవే అనమాట, 4 లేన్ హైవే. సో మనం చూసుకోవచ్చు, మనకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ దేవరపల్లి. ఇలా కొంచెం ముందుకు రాగానే కోయిలగూడెం కనిపిస్తుంది. ఇక్కడ ఈ కోయిలగూడెం నుంచి నేను ఎదురు ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతున్న హైవే వర్క్ని కవర్ చేశాను. సో ఈరోజు మనం ఇగోండి ఎగ్జాక్ట్గా ఈ జంక్షన్ ఉంది కదా, ఈ నల్లజర్ల కోయిలగూడెం వెళ్ళే రూట్లోని ఈ హైవే ఎక్కడ కలుస్తుంది అక్కడ ఇంటర్చేంజ్ చూస్తాం. అలానే అక్కడ నుంచి డైరెక్ట్గా మనం ముందుకు వెళ్ళి లోపల వర్క్ జరుగుతుందో చూస్తాం. మరి విజువల్ చూడడానికి వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే కోయిలగూడెం నుంచి నల్లజర్ల వెళ్తున్న రోడ్లో ఉన్నాం. ఈ రోడ్లోంచి ముందుకు వెళ్తున్నప్పుడు దాదాపుగా ఒక 4 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకి ఇంటర్చేంజ్ కనబడతాయి. అక్కడ నుంచి మనమైతే గ్రీన్ఫీల్డ్ హైవేకి ఎంటర్ అవుతాం. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ఉంటుంది. మధ్యలో కొన్ని చోట్లయితే ఇంటర్చేంజెస్ ఉన్నాయి. ఆ ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఏ ప్లేస్లో ఇంటర్చేంజెస్ రాబోతున్నాయి అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నా పాత వీడియోస్లో. ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ వస్తున్నాయో తెలుస్తుంది. ఇప్పుడు మీకు నేను ఇంటర్చేంజ్ నుంచి అలా లోపలికి వెళ్తే వర్క్ ఎంతవరకు జరిగింది, అసలు ఏం వర్క్ పెండింగ్ ఉంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. మీకు నేను ఆల్రెడీ మన నేషనల్ హైవే 16 ఉంది కదా, నేషనల్ 16 దగ్గర దేవరపల్లి దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ జరిగింది చూపించాను. తర్వాత మళ్ళీ మీకు నేను ఈ లోపలికి వచ్చిన తర్వాత కోయిలగూడెం దగ్గరలో వర్క్ జరిగిందో చూపించబోతున్నాను. ప్రస్తుతం మనమైతే పొంగుటూరు దాటుతున్నాం. ఈ పొంగుటూరు దాటిన తర్వాత మనకైతే ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి మనమైతే గ్రీన్ఫీల్డ్ హైవేలోకి ఎంటర్ అవ్వచ్చు. సో మీరు ముందు చూస్తున్నారు కదా, మీకైతే వర్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడే ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది నార్మల్ ఇంటర్చేంజ్, మనకి డబుల్ ట్రంపెట్ కానీ సింగిల్ ట్రంపెట్ కానీ అలాంటి ఇంటర్చేంజ్ రావు. జస్ట్ హైవేలో వెళ్తున్నప్పుడు దిగడానికి లెఫ్ట్ నుంచి రోడ్ ఉంటుంది, అలా లెఫ్ట్ దిగి అండ్ అక్కడే మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. సో నేను కనుక్కున్న లోపల వెళ్ళిన రోడ్డు లేదని చెప్పేసి, వాళ్ళైతే రోడ్ లేదని చెప్పారు. బట్ నేను వీడియో షూట్ చేద్దామని చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో. ఈ రోడ్లో నేను ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాను. ట్రావెల్ చేసుకుంటూ జంగారెడ్డిగూడెం దాకా వెళ్ళాను. కానీ మధ్యలో పెండింగ్ అయితే ఉంది వర్క్. మీరు కనుక ఇలా వెళ్తే మాత్రం బుక్ అవుతారు. సో ఈ రోడ్లో మాత్రం ప్రస్తుతం ట్రావెల్ చేయొద్దు, ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీకు రూట్ చూపించిన మ్యాప్స్లో వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ రోడ్లో మనకి ఎక్కడ రోడ్ ఎండ్ అవుతుంది అనేది క్లియర్గా తెలియదు కనుక. ప్రస్తుతం మనం వెళ్తున్నాం కదా, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కంప్లీట్గా రోడ్ అయితే ఎండ్ అయింది. అక్కడ నుంచి రోడ్ అయితే లేదు. అది నేను మీకు స్కై వ్యూలో చాలా క్లియర్గా చూపిస్తాను. అలానే ఇంకా ముందుకు వెళ్ళి జంగారెడ్డిగూడెం వెళ్తాం, ఆ తర్వాత టీ నరసాపురం అక్కడ దాకా వెళ్తాం. ఈ మొత్తం వర్క్ వచ్చేసి ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 5 ఈ రెండింటి మధ్య వస్తుంది. మీరు కనుక ఈ ప్యాకేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్యాకేజ్ గురించి కూడా వీడియో ఉంటుంది, చూసేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో దాని ద్వారా మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటారు. నేను ఎప్పటి నుంచో ఈ దేవరపల్లి హైవే గురించి చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ హైవే గురించి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ హైవే వచ్చేసి మన ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ఉంటుంది. ఈ దేవరపల్లి హైవే ఎందుకు వేస్తున్నారంటే, ప్రస్తుతం మనకి ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు సింగిల్ రోడ్ ఉంది. ఆ సింగిల్ రోడ్ని 4 లేన్గా మార్చడానికి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అయితే వేస్తున్నారు. అలానే మన విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఈజీ రోడ్ యాక్సెస్ కూడా ఇది అవ్వబోతుంది. ఎప్పుడైతే ఈ హైవే కంప్లీట్ అవుతుందో అప్పుడు మనం ఈజీగా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చు. అది ఎలా వెళ్ళొచ్చు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఎలాంటి రోడ్లో వెళ్తున్నానో, ఇలాంటి దారుణమైన కఠినమైన రోడ్లో ట్రావెల్ చేసి వీడియోస్ చేస్తున్నాను. మరి మీరు వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేయగలుగుతాను. మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. చాలా కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియోస్ చేస్తున్నాను.
మీకు కనిపిస్తూనే ఉంటే నా ప్రతి వీడియోలో నా కోడ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి మన ఇండియాలో జరుగుతున్న డెవలప్మెంట్, అలానే రోడ్ డెవలప్మెంట్ గురించి తెలియాలని చెప్పేసి మనమైతే ఈ హైవేస్ గురించి డెవలప్మెంట్స్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే నేను మీకు బ్యూటిఫుల్ వ్యూస్ని అలానే మీకు క్లియర్గా రోడ్ వర్క్ ఎలా జరిగిందని చూపించబోతున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా మనం వచ్చాం కదా ఆ రోడ్ అనమాట. ఇంటర్చేంజ్ నుంచి మనం అయితే 5 కిలోమీటర్ లోపలికి వచ్చాం. 5 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పెండింగ్ వర్క్ అయితే ఉంది. పెండింగ్ వర్క్ ఏంటంటే అక్కడ మీరు చూసారు కదా ఖాళీగా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ మొత్తం రోడ్ వర్క్ జరగలేదు. అలానే మనం బ్యాక్ అయితే వెళ్తున్నాం. ఏ రోడ్ నుంచి వచ్చామో ఆ రోడ్ని స్కైవేలో చూడబోతున్నాం. చూస్తున్నారు కదా మీకు ముందు క్లియర్ కనిపిస్తుంది రోడ్ వర్క్ ఎలా జరిగింది అనేది. అండ్ అలానే ఆ ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఆ ఇంటర్సెక్షన్ దాకా మనం వెళ్ళబోతున్నాం. అక్కడే మనకి నల్లజల్ల కోయిలగూడెం అలానే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా రెండు కనెక్ట్ అవ్వబోతున్నాయి. అది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అలా కొంచెం ముందుకు వెళ్ళాక ఆ మధ్యలో కూడా రోడ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది, అది కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ముందు మీకు కనిపిస్తుంది కదా ఇదే ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనమైతే లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి కోయిలగూడెం, రైట్కి వెళ్తే నల్లచర్ల వెళ్తాం. సో ఇలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఆ ముందు కూడా మనకి గ్యాప్ కనిపిస్తుంది చూసారా, అటుపక్క మళ్ళీ రోడ్ కనిపిస్తుంది, ఆ మధ్యలో రోడ్ అయితే లేదు. సో ఆ మధ్యలో కూడా వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇది తొందరలోనే కంప్లీట్ అయిపోతుంది, కానీ కాస్ట్ టైం అయితే పడుతుంది. మ్యాక్స్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ రోడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోవచ్చు అనుకుంటున్నాను. మినిమం 2 years పడుతుంది, ఎందుకంటే మధ్యలో కొన్ని అడిషనల్ ఇంటర్చేంజెస్ యాడ్ అయ్యాయి. ఆ అడిషనల్ ఇంటర్చేంజెస్ యాడ్ అవడం వల్ల టైం పట్టేలా ఉంది, ఎందుకంటే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరగాలి, తర్వాత అక్కడ మళ్ళీ కొత్తగా ప్లాన్ మార్చాలి. సో అందువల్ల కొంచెం టైం పడుతుంది. ఇంకా కొన్ని అండర్ పాస్లు కూడా యాడ్ అయ్యాయి, అవి కూడా మనం తొందరగా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం కంప్లీట్గా చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇంకా క్లియర్గా కింద నుంచి చూసుకుంటూ మనమైతే కంప్లీట్గా రోడ్ వర్క్ తెలుసుకుందాం. ఈ ఇంటర్చేంజ్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి అక్కడ. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి దావరపల్లి నుంచి ముందుకు వస్తున్నాం కదా, కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి దగ్గర అయితే మనకి రోడ్ వర్క్ చాలా బాగా జరుగుతుంది. అది కూడా నేను మీకు తొందరలో చూపిస్తాను. నేను మీకు ఎగ్జాక్ట్ ఎక్కడ చూపిస్తా అంటే ఈ అప్కమింగ్ వర్క్స్ టీ నరసాపురం చూపిస్తాను, తర్వాత మన సత్తుపల్లి దగ్గర, ఆ తర్వాత మన ఖమ్మం దగ్గర క్లియర్గా చూపిస్తాను. చూస్తున్నారు కదా మీకు ఫ్రంట్ రోడ్ అయితే ఇలా ఉంది. వన్స్ ఈ రోడ్ కంప్లీట్ అయిందంటే మనం చాలా చాలా బెనిఫిట్ అయితే పొందుతాం. వన్స్ మనం ఎంటర్ అయ్యామంటే మళ్ళీ ఎగ్జిట్ దగ్గరే టోల్ ట్యాక్స్ అయితే పే చేయాలి. లైక్ మన అవుటర్ రోడ్ ఉంది కదా, అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా హైదరాబాద్కి, సేమ్ అలానే ఈ రోడ్ కూడా ఉంటుంది. ఇంకా మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి లెఫ్ట్లో రైట్లో మొత్తం క్లోజ్ ఉంటుంది. అండ్ యానిమల్ అండర్ పాస్లు, తర్వాత వెహికల్ అండర్ పాస్లు ఉంటాయి. అలా ఉండడం వల్ల మనకి ఎలాంటి యానిమల్స్ కానీ వెహికల్స్ కానీ డైరెక్ట్గా రాలేవు, ఓన్లీ ఇంటర్చేంజ్ నుంచి వస్తాయి. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు చూపించాను, చెప్పాను. చూడాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటే చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కంప్లీట్గా మనకి ఈ మొక్క అయితే అవ్వలేదు, ఈ మొక్కలో మనకి ఎలాంటి వర్క్ జరగలేదు. ఇంకా ముందుకు వెళ్తే మనకి రోడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఆ రోడ్ వర్క్ ఎలా ఉందంటే సగం రోడ్ అయితే వేశారు కంప్లీట్గా, మధ్యలో కొన్ని కల్వర్ట్స్ అండర్ పాస్లు పెండింగ్ ఉన్నాయి, అవి మనం చూడాలి. సో చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది మనకి మొత్తం అసలు ఎలాంటి వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. కానీ ఒకవేళ మనం వెళ్ళామనుకోండి, నేను వెళ్ళాక రోడ్డు చూసారుగా రోడ్డు ఎలా ఉందో అలాంటి రోడ్లో జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందువల్ల మనకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అందుకే నేను మీకు ఈ రోడ్లో ట్రావెల్ చేయడం కొంచెం రిస్క్ అని చెప్తున్నాను. సో ఎవరైనా బైక్ మీద వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ వాళ్ళకి తెలిస్తేనే వెళ్ళాలి. లోకల్ పీపుల్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు, కొత్త వాళ్ళు వెళ్తే మాత్రం చాలా కంగారు పడతారు. అండ్ తర్వాత అనవసరంగా వచ్చాం అనుకుని వెనక్కైతే వెళ్తారు. మనం అయితే షూట్ చేయాలి కాబట్టి, మీకు చూపించాలి కాబట్టి ఈ రోడ్లో జర్నీ చేస్తున్నాం. అండ్ రూట్ ఎంత కష్టమైనా మనం అయితే ముందుకైతే వెళ్తాం, వెనక్కి అయితే వెళ్ళాం. చూస్తున్నారుగా మీకు ఇక్కడ మధ్య మధ్యలో కంప్లీట్గా తార్ రోడ్ అయింది, ఇంకా మధ్యలో కొన్ని కల్వర్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా మనం ముందుకు వెళ్తాం చూసుకున్నట్లయితే మనకి ఫ్లైఓవర్స్ ఫిల్ చేసి రోడ్ వర్క్ జరుగుతుంది. మీకు నేను మళ్ళీ మన జంగారెడ్డిగూడెం దాటిన తర్వాత రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది, అలానే అక్కడ ఈ రోడ్ వర్క్ అనేది ఎలా జరుగుతుందో ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు సైడ్ నుంచి చూస్తే రోడ్డు ఎలా ఉంటుంది. వన్స్ ఈ రోడ్ కంప్లీట్ అయిపోయి ఈ రోడ్లో ట్రావెల్ చేసామంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు సింగిల్ రోడే ఉంటుంది. ఆ సింగిల్ రోడ్లో నేను జర్నీ చేశాను, చాలా డేంజరస్గా ఉంటుంది. తొందరలోనే ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేయబోతున్నా. ఆ షార్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను వెహికల్స్ ఎలా వెళ్తాయి అనేది. ఈ రోడ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఖమ్మం దేవరపల్లి ప్రస్తుతం ఉన్న రూట్లో రోజుకి ఒక యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అండ్ అలాగే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ హైవే కంప్లీట్ అయిందంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఈ హైవే అయితే కీ రోల్ ప్లే చేస్తుంది. సో
ఇప్పుడు మనమైతే ముందుకు వెళ్దాం రైడ్ చేసుకుంటూ. మీరు చూడాలిగా మరి నేను ఎలా మళ్ళీ అటుపక్క కనెక్ట్ అయ్యాను అనేది. సో నేను ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తున్నాను. ముందుకు వెళ్ళి చాలా మట్టి రోడ్లను దాటుకుని తర్వాత చిన్న చిన్న వాగులు ఉన్నాయి, ఆ వాగులను దాటుకొని నేనైతే మెయిన్ రోడ్ కనెక్ట్ అయ్యాను. అలా కనెక్ట్ అయ్యి కంప్లీట్గా మీకు ఆ రోడ్ వరకు చూపించాను. అంటే మన కొయ్యలగూడెం నుంచి ఒక 10 కిలోమీటర్ స్ట్రెచ్లో రోడ్ వరకు చూపించాను. మీరు ఇప్పుడు చూసింది కొయ్యలగూడెం పక్కన 10 కిలోమీటర్స్ వర్క్ ఉంది కదా, ఆ వర్క్ని చూసారు. సో ఇంకా లెఫ్ట్లో చూస్తున్నారుగా బురద రోడ్ ఎలా ఉందో. ఇంకా చిన్న రోడ్డు చిన్న వాటర్లో వెళ్తుంది ఇక్కడైతే, దాన్ని దాటుకుని వెళ్ళాను. అది గొయ్యో తెలియదు, అసలు అక్కడ ఏముందో కూడా తెలియదు, బట్ ట్రై చేసి వెళ్ళాను. ఇంకా మీరు చూస్తున్నారుగా నేను వెళ్ళే రోడ్ ఎలా ఉందో. ఇలాంటి రోడ్లో ట్రావెల్ చేసి మనమైతే వ్లాగ్స్ చేస్తున్నాం, మరి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా మనమైతే మళ్ళీ ఈ హైవే దగ్గరికి వస్తాం. మనం స్కైవేలో చూసాం కదా అక్కడ మనకి రోడ్ ఎలా ఉందో. సో ఆ రోడ్లోకి మనమైతే వచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కంప్లీట్గా ముందుకు వెళ్ళడానికి రోడ్ అయితే ఉంది. ఆ రోడ్లోకి ఎంటర్ అయ్యాం. మధ్యలో కొన్ని కల్వర్ట్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న కల్వర్ట్స్లో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. లెఫ్ట్కి లేదా రైట్కి రోడ్డు ఉంటుంది, అలా దిగి మనం మళ్ళీ ఆ రోడ్లో కనెక్ట్ అవుతాం. సో చూస్తున్నారు కదా ఈ విధంగానే ఉంటుంది. రేపటి వీడియోలో అయితే మీకు నేను ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఆగామో అక్కడ నుంచి ముందుకు వెళ్ళి ఎగ్జాక్ట్గా మన జంగారెడ్డి కూడా ఉంది కదా అక్కడ రోడ్ ఎలా ఉంది, ఆ రోడ్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూపిస్తాను. సో ప్రస్తుతం మనమైతే కొన్ని ఎలక్ట్రికల్ లైన్స్ని దాటుకుని వెళ్తున్నాం. ఇవి కొంచెం పైకే ఉన్నాయి. సో వీటి వల్ల ఈ హైవే వరకు అయితే ఆగదు అండ్ అలానే ప్రాబ్లం అయితే ఉండదు. మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఓన్లీ ఎలక్ట్రికల్ లైన్స్ వల్లే చాలా పెండింగ్ ఉండిపోయింది. బట్ ఈ హైవేలో అలాంటి ప్రాబ్లం లేదనుకుంటున్నా. సో చూస్తున్నారుగా మనం వెళ్తున్న మట్టి రోడ్లో. సో ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఈ వెహికల్స్ అంటే ఎక్కువ హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటే మొత్తం ధూళి కూడా వస్తూ ఉంటుంది. ఈ హైవే కంప్లీట్ వరకు మనం వెయిట్ చేయాలి. కంప్లీట్ అయిన తర్వాత రోడ్లో ట్రావెల్ చేయాలి. ఈ హైవేలో ఓన్లీ 4 వీలర్స్ ఇంకా హెవీ వెహికల్స్ వెళ్తాయి, బైకర్స్ని అలౌ చేయరు. మరి చూద్దాం ఇప్పటికీ ఈ హైవే కంప్లీట్ అవుతుంది అనేది. నా అంచనా ప్రకారం ఒక 2 ఇయర్స్లో ఈ హైవే కంప్లీట్ అవుతుంది. ఇంకా ఈ లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మనకి కింద నుంచి మనం వెళ్తున్నాం. మ్యాక్స్ ఇవి స్లిప్ రోడ్స్లో ఉంటాయి అండ్ ఈ ప్లేసెస్లోని మనకి ఇంటర్చేంజెస్ రాబోతున్నాయి. ఇంకా రిమైనింగ్ ప్లేస్లో మొత్తం అంతా కూడా క్లోజర్ సర్వీస్ ఉంటుంది. మరి అయితే వెయిట్ చేద్దాం ఎంత తొందరగా ఈ హైవే కంప్లీట్ అవుతుందో మరి. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం. మధ్యలో నాకు రోడ్స్ చాలా కనిపిస్తున్నాయి. ఈ రోడ్స్ అన్ని కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను మ్యాప్ వ్యూలో. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరి వీడియోని ఎండ్ చేద్దామా? వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూసారు కదా మీకైతే నేను చాలా క్లియర్ గా మన కోయిలగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఎలాంటి వర్క్ జరిగింది అండ్ ఇక్కడ మనకి ఎంతవరకు పెండింగ్ ఉంది, ఎక్కడెక్కడ రోడ్ అనేది క్లియర్ గా చూపించాను. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి సపోర్ట్ మీ నుంచి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.